ఐడిటీవీ మన ఉనికి మన వాణి. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం సర్వే నెంబర్ 307లో ఉన్న గవర్నమెంట్కి చెందినటువంటి భూములలో పేదలు గత కొంతకాలంగా భూములలో గత ప్రభుత్వ హయాంలో జీవో నెంబర్ 58 మరియు 59ని అప్లై చేసుకొని ఇండ్లను నిర్మించుకొని అక్కడ నివాసం ఉంటున్నారు. అయితే ఈరోజు గాజుల రామారం పరిధిలోని దేవేందర్ నగర్ ఎంఆర్ఓ కార్యాలయానికి చెందిన ఆర్ఐ కలీం ఆధ్వర్యంలో జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ ప్రొటెక్షన్తో గాలిపోచమ్మ బస్తీ మరియు రావి నారాయణ రెడ్డి నగర్ ఫేజ్ 2 బ్యాక్ సైడ్న ఉన్నటువంటి ఏరియాలలో కొంతమంది నివాసం ఉంటున్నటువంటి పేదల ఇళ్లను కూల్చివేయడం జరిగింది. నివాసం ఉన్నటువంటి పేదల ఇళ్లను జేసీబీల సహాయంతో తొలగించడం జరిగింది. వారు ఎంతో కష్టపడి కట్టుకున్నటువంటి ఇండ్లను కూల్చవద్దని పేదలు ఆర్ఐ కలీంకు మొరపెట్టుకున్నప్పటికీ కూడా ఎటువంటి ప్రయోజనం లేదంటూ కూడా అక్కడి ప్రజలు వాపోతున్నారు. అయితే ఇవి ప్రభుత్వ స్థలాలు, వారికి ఇక్కడ నివాసం ఉండటానికి ఎటువంటి అర్హతలు లేవు అంటూ కూడా ఆర్ఐ కలీం చెప్తున్నారు. అసలు వాస్తవాలు ఏంటి, ఏం జరిగింది అనేది ఆర్ఐ కలీంతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. 307 సర్వే నంబర్ భూమి మీద ఉన్న అక్రమ నిర్మాణాలు అన్నిటినీ దేవేందర్ నగర్ ఎంఆర్ఓ ఆఫీస్ ఆర్ఐ కలీం గారి ఆధ్వర్యంలో కూల్చడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. ఇక్కడ మన 2 వీక్స్ బ్యాక్ వన్ వీక్ బ్యాక్ ఇక్కడ కట్టారండి. గవర్నమెంట్ ల్యాండ్ ఇది 307 సర్వే నెంబర్ ఏపీఎస్ఎఫ్సికి చెందిన ల్యాండ్ ఇది. అయితే దీంట్లో ఎంకరేజ్మెంట్ చేశారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చి మనం ఇరుగొట్టాము. కానీ పబ్లిక్ మనల్ని ఫోర్స్ చేయడం వల్ల 2-3 వదిలేసి ఉండే. అయితే మళ్ళీ తర్వాత పోలీస్ సహకారంతో ఎంఆర్ఓ గారి లెటర్తో పంపించి అది పైన అధికారులతో చెప్పడం వల్ల అక్కడ పైన అధికారులు మన పోలీస్ వాళ్ళకి లెటర్ ఆపించడం వల్ల పోలీస్ వచ్చి వాళ్ళ సహకారంతో మేము ఈరోజు మిగతా ఉన్నది తీసేసాం అనమాట. ఇప్పుడు ఏ ఏరియాలో మొత్తం ఈ కూల్చడాలు అన్నీ చేశారు సార్? ఇప్పుడు ఈ 307 సర్వే నెంబర్ అయితే గవర్నమెంట్ సర్వే నెంబర్ 307 గాజుల రామారం అండి ఒకటే. కానీ ఇప్పుడైతే ఇక్కడ ఇంక్రోచర్స్ ఏంటంటే అక్కడ రాజు రాజేంద్ర అని ఒక బస్తీ ఉంది, ఇక్కడ గాలిపోచమ్మ బస్తీలో, అవి రెండిట్లో తీసేసామండి. ఇప్పుడు ఈ ఎంక్రోచ్మెంట్ ఎవరైతే చేశారో వారి మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఏమైనా ఉందా? ఆల్రెడీ కేసు కూడా పెట్టామండి, కేసు కూడా ఫైల్ అవుతుందండి. అంటే రీసెంట్గా ఈ ఎంక్రోచ్మెంట్ కొత్తగా అయినప్పుడు పెట్టారా? ఆల్రెడీ పాతవి కూడా ఉన్నాయి కదా సార్ దానికి సంబంధించి? ఇంతకుముందు కూడా ఉన్నాయి అనుకుంటా, కానీ ఇప్పుడైతే నేను ప్రస్తుతం పెట్టేశాను అనమాట. అంటే సార్ ఈ కొత్త వాటితో పాటు చుట్టూ ఇంకా చాలా ఉన్నాయి కదా కట్టినవి, వాటిని ఎందుకు వదిలేశారు? అంటే వాటిని ఎందుకంటే ఇప్పుడు పై అధికారుల ఎవరైతే మనకి ఇన్స్ట్రక్షన్ ఇస్తారో వాళ్ళ దానిపైన కూడా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది డెఫినెట్లీ. ఓకే సార్, అట్లా ఏం లేదు. పైన మనకు ప్రస్తుతం అయితే ఇవి పాత ఇల్లు అయిపోయినాయి కాబట్టి కొందరికి 58, 59 ఉండవచ్చు, అలా అని కూడా ఆలోచించవచ్చు. దానివల్ల ఏంటంటే మళ్ళీ ఒకసారి వెరిఫై చేసినాక అన్ని ఎప్పుడైనా తీసేస్తాం. అట్లయింది.